రామారావు గారి విషయంలో తొలి విరోధి, తొలి బ్యాక్ స్టాబర్, తొలి శత్రువు, తొలి ద్రోహి నాదెళ్ల భాస్కర్ రావు. రెండో శత్రువు, రెండో నమ్మక ద్రోహి, రెండో ఆయన అవమానించినవాడు, ఆ పార్టీని చీల్చినవాడు, పార్టీకి ద్రోహం తలపెట్టినవాడు చంద్రబాబు. ఆ మహామనిషి కంట కన్నీరు పెట్టించిన, ఆ మహామనిషి మీద చెప్పులు విసిరిన, ఆ మహామనిషి గుండె వేదనతోటి ఇప్పుడు ఆయన రక్తమాంసాలు చిందించి పెట్టిన ఆయన పార్టీ ఆయనకి లేకుండా చేశాడు. రక్తమాంసాలు చిందించి చెమటొచ్చి గెలిపించుకున్న ఆయన ఎమ్మెల్యేని ఆయన మనుషులు కాకుండా చేశాడు. పార్టీ జెండాని లాగేసుకున్నాడు, పార్టీ అకౌంట్స్ను లాగేసుకున్నాడు. ఈ లాగేసుకున్న ఏటిల్లో కూడా చంద్రబాబు ప్రమేయం కానీ, చంద్రబాబు శ్రమ కానీ లేదు, కృషి కానీ లేదు. పార్టీ నిర్మాణంలో తను లేడు, కాంగ్రెస్లో ఉన్నాడు. పార్టీ జెండా రూపకల్పనలో కానీ, సిద్ధాంతాల రూపకల్పనలో తను లేడు, తను కాంగ్రెస్లో ఉన్నాడు. పార్టీ అధికారంలో వచ్చినప్పుడు తను లేడు, తను కాంగ్రెస్లో ఉన్నాడు. అందరి తనకి ఏమాత్రం తన కృషి కానీ, తన శక్తి కానీ, తన సామర్థ్యాలు కానీ ఏమీ వాడకుండా ఆయన శక్తితోటి రామారావు గారి యొక్క రక్తమాంసాలు చిందించి ఆయన చెమటొడ్చి సాధించుకున్న దాన్ని అప్పలంగా లాక్కెళ్ళాడు. అంతకన్నా నీచమైన, హేయమైన ద్రోహం మరొకటి ఉండదు. అది చంద్రబాబు చేశాడు. ఆ చేయటానికి ఆయన మీద ఒక మచ్చేసాడు. ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ ఎలా ఆయన ఉమనైజర్ అని అంటున్నాడు, ఉమనైజర్ అని పిచ్చివాగుడు వాగుతున్నాడు, ఇలా అలాంటి పిచ్చివాగుడు అప్పుడు అతనే వాగాడు. ఆవిడకి ఏదో కోరిక కోసం ఈ వయసులో ఆయనకి ఎందుకు అది బిడ్డను కంటాడు, 70 ఏళ్ళ బిడ్డను కంటాడు, ఏమైనా అసలు వినటానికైనా అంటాడని భ్రమ కల్పించి, ఆ భ్రమను 10 మాటలు చెప్పి భ్రమ కల్పించి, ఈ పిల్లలేమో రామారావు పిల్లలు అమాయకులు పాపం, వాళ్ళకి ఇది ఎంతలో నిజము, ఎంతవరకు నిజం, మనం వెళ్ళి కూర్చుని అనేం లేదు. అప్పటికి రామారావు గారు పిలిచి చెప్పారు, మేము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు అడిగిందల్లా ఒక తిరుపతిలో అందరి సమక్షంలోనే జరిగింది. పెళ్లికి ముందే అందరినీ కుటుంబ సభ్యులను పిలిచి చెప్పాడు ఈయన రామారావు, మేము వారిని పెళ్లి చేసుకోబోతున్నాం. అప్పుడు అందరిలో అడిగింది ఒకే హరిబాబు, అది కూడా పెట్టాడు. హరిబాబు ఒక్కడే, మీకు ఈ వయసులో అవసరమా అంటే ఆయన కోపం వచ్చింది. అవసరమా అంటే ఈ వయసులో ఏం అవసరమని మీరు అనుకుంటున్నారు, అది ఇంకా దాంట్లో ఏం పెడతారో తెలియదు. ఏం అవసరం, ఈ వయసులో మాకు కావాల్సిన అవసరాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా, అవి ఎవరన్నా మీరు చూస్తున్నారా, చూడగలరా, మీరు ఏం మాట్లాడుతున్నారా అని ఆవేశపడ్డాడు. మీరు ఏవి చూడలేరు. ఆయన టాయిలెట్కి వెళ్తే కొన్ని సందర్భాల్లో ఎవరు చూస్తారు, మీరు బిడ్డలు చూడగలరా, పరిస్థితి అది. ఒకసారి వయసు వచ్చింది, వయసు వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వయసు అవి చూడగలగాలంటే భార్య చూడగలదు. అదే అన్నాడు. ఆవిడ భార్య మాకు అనేక అవసరాలు, ఏం అవసరం అనుకుంటున్నారు మీరు, మీకు తెలిసి మీరు ఊహించి మీరు అనుకునే అవసరాలు కాదు, ఏం తెలిసి మాట్లాడుతున్నారని ఆవేశపడ్డాడు. మీ వయసులో మాకు ఏమేమి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసా, ఏం కావాలో మీకు తెలుసా, ఏమన్నా మీరు చూడగలరా, మీరు చేయగలరా, ఏం మాట్లాడుతున్నారు, వాడి మాట మీరు మాట్లాడతారేంటి అని కోపడ్డాడు. అప్పుడు ఇంకెవరు మాట్లాడలే, అయిపోయింది. ఓకే, అవి జరుగుతూ ఉన్నాయి.